త్రిష గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'విశ్వంబర'. అయితే త్రిష గారు ఈ 'విశ్వంబర' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'లియో'. అయితే 'లియో' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 'లియో' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే 'లియో' మూవీతో త్రిష గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే త్రిష గారు 'లియో' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి ఈ 'విశ్వంబర' మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'విశ్వంబర' మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వి వంశకృష్ణారెడ్డి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, త్రిష, ఆషికా రంగనాథ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే 'విశ్వంబర' మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ఆషికా రంగనాథ్ గారు. అయితే ఆషికా రంగనాథ్ గారు ఈ 'విశ్వంబర' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'నాసామిరంగా'. అయితే 'నాసామిరంగా' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 'నాసామిరంగా' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే 'నాసామిరంగా' మూవీతో ఆషికా రంగనాథ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ఆషికా రంగనాథ్ గారు 'నాసామిరంగా' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు ఆషికా రంగనాథ్ గారు. చూడాలి ఆషికా రంగనాథ్ గారికి ఈ 'విశ్వంబర' మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'విశ్వంబర' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'విశ్వంబర' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే 'విశ్వంబర' మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ 'విశ్వంబర' మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం 'విశ్వంబర' మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ 'విశ్వంబర' మూవీని 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే 'విశ్వంబర' మూవీతో ఆషికా రంగనాథ్ గారికి ఇంకా త్రిష గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.